1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే రామ్ గారు. నమస్తే అండి. రామ్ గారు, ఒక తెల్లటి గోడ మీద ఒకటి ఏదైనా నల్లటి మరక పడింది అంటే అందరి దృష్టి ఆ తెల్లటి గోడ మీద ఉండదు, ఆ నల్లటి మరక మీదే ఉంటుంది. ఇదే సొసైటీలో జరుగుతుంది, ఎక్కువ మందికి ఇదే జరుగుతుంది, ఆడవాళ్ళకి జరుగుతుంది. ముఖ్యంగా ఇంకా సింగిల్ గా ఉన్న వాళ్ళకైతే ఇక బీభత్సవంగా జరుగుతుంది. పాపం ఆ బ్లాక్ దే టార్గెట్ అన్నమాట. సో ఇలా ఎందుకు మనుషులు చుట్టూ ఉన్న అది చూస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఆ తెలుపు, ఈ నలుపు మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఈ మనుషుల్ని ఎందుకు ఇలా తొక్కుతూ మాటలతో చిత్రహింసిస్తూ ఉంటారు? అది ఎక్కడైనా సరే ఇలా నలుపు చూసే టార్గెట్ చేసే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. కరెక్ట్. అది ఏ రిలేషన్ లో అయినా కూడా అంతే. ఎందుకండి అంటే అది చుట్టూ ఎందుకు కనపడదు కాదు, చూడట్లేదు వీళ్ళు. అది కనిపిస్తుంది కానీ వీళ్ళు చూడట్లేదు అంతే. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ దాట్. ఇప్పుడు లైఫ్ లో పర్స్పెక్టివ్స్ కూడా అన్ని అట్లాగే ఉంటాయండి. ఇప్పుడు మనం చూసే తీరు బట్టి ఇది ఉంటుంది. కాకపోతే మనకి చిన్నప్పటి నుంచి మనం ఉన్న సరౌండింగ్స్ లో ప్రభావం కావచ్చు, లేకపోతే ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ మనకి ఏం అలవాటు అంటే ఫస్ట్ ఫోకస్ నెగిటివ్ మీదకి పోతుంది మనకి. అది ఇక్కడ అంటే మనకి ఎడ్యుకేషన్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి. చిన్నప్పుడు ఆలు లేకపోతే ఇవి నేర్చుకున్నప్పుడు కూడా మనము ఇప్పుడు సపోజ్ మొత్తం అంతా రాశారు, మీరు ఎక్కడో చిన్న మిస్టేక్ ఉంది అనుకోండి, ఆ మిస్టేక్ ని రెడ్ ఇంక్ తోటి హైలైట్ చేస్తారు. ఏదైనా మిస్టేక్ ఉంది రైట్, సో మిస్టేక్ మాత్రం హైలైట్ అవుతుంది చూడండి. అక్కడ మిస్టేక్ ని రెడ్ ఇంక్ తోటి హైలైట్ చేసి ఇక్కడ కరెక్షన్ అని చెప్తారు. సో మనకి ఆ మిస్టేక్ హైలైటింగ్ అనేది స్కూల్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఎక్కడన్నా సరే మిగతాదంతా బాగుంది అని అనుకోండి, ఆ బాగున్న దగ్గర ఇక్కడ మార్క్స్ పెట్టరు, బాగాలేంది మాత్రం ఇట్లా హైలైట్ చేసి చూపిస్తుంటారు. సో అక్కడ హైలైటింగ్ ఆఫ్ నెగిటివిటీ అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది మనకి ప్రతి దానికి. అండ్ మన సొసైటీలో కూడా చూడండి, ఏం జరిగినా కూడా దాన్ని రెండు విధాలుగా చూడొచ్చు, కానీ మనం ఎప్పుడన్నా సరే దాన్ని నెగిటివ్లోనే చూస్తూ ఉంటాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఇప్పుడు నేను మన స్టూడియోకి వచ్చేటప్పుడు, స్టూడియోకి వస్తూ సపోజ్ ఒక చిన్న డెంట్ అయింది, నా కార్కి ఒక చిన్న డెంట్ అయింది, యాక్సిడెంట్, ఎవరో చూడకుండా వచ్చాడు, గుద్దాడు, డెంట్ అయింది. ఇప్పుడు నా మైండ్లో మొత్తము ఇప్పుడు ఆ డెంట్కి మళ్ళా ఎంత ఖర్చు అవుతుంది, వాడు వెధవ, వాడు అట్లెట్లు వచ్చేసాడు చూడకుండా, అది ఇది అనుకుంటా మొత్తం ఆ నెగిటివిటీయే ఫిల్ అయ్యి నేనేంటంటే నా పాజిటివ్ ఎనర్జీ అంతా పోయి దాని గురించి ఆలోచిస్తూ ఉంటాను, దాని గురించి ఏడుస్తూ ఉంటాను నేను. అంతేగాని ఇట్లా డెంట్ పడిన ఏమంటే మన థాట్స్ లో అమ్మయ్య నేను ప్రాణాలతో బతుకున్నాను, చిన్న డెంట్ తోటి పోయిందే, వాడు ఇంకొంచెం ఫాస్ట్ వచ్చుంటే నా ప్రాణమే పోయేది అని అలా ఆలోచించి ఫోన్లే డెంట్ తోటి పోయింది అని ఆలోచిస్తాం లేదు. బట్ సినారియో ఇస్ ద సేమ్. నిజంగానే వాడు ఇంకొంచెం ఫాస్ట్ వచ్చుంటే నా ప్రాణమే పోయేదేమో. అమ్మయ్య బతుకున్నాము అనే పాజిటివ్ గా ఆలోచించకుండా దరిద్రం ఎప్పుడు నాకే అవుతుంది ఇట్లా అని ఆలోచించారనుకోండి సేమ్ ఇన్సిడెంట్ లో. సో దట్ ఈస్ వేర్ ఇట్ షోస్ మనం నెగిటివిటీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం అనేసి. ఎంతమంది చెప్పడం చూసాను తెలుసా, నేను వింటూ ఉంటాను రెగ్యులర్ గా. నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ ఒక డైలాగ్ కంపల్సరీ యూజ్ చేస్తారు. ఒక డైలాగ్ మోస్ట్ క్లయింట్స్ ఏందనంటే, చిన్నప్పటి నుంచి అంతేనండి, నాకు ఆ దరిద్రం చిన్నప్పటి నుంచి అంతే, అన్ని నాకే అవుతూ ఉంటాయి, అన్ని నాకే అవుతూ ఉంటాయని అందరూ అంటూ ఉంటారు. ఇది హైలైట్ నిజమండి, అందరూ ఇదే డైలాగ్ గుర్తుంటారు, అన్ని నాకే అవుతూ ఉంటాయి అంటే బేసిక్లీ అందరికీ అవుతుంది, అది అందరికీ అవుతుంది, కానీ మనం చూడట్లేదు లేదా వాళ్ళు చూపించుకోవట్లేదు. పైకి నవ్వుతూ ఉన్నాము, అంత బానే ఉంది అని అంటే దట్ డజంట్ మీన్ నా లైఫ్ లో నాకేమి డ్రాబ్యాక్స్ లేవు, ప్రాబ్లమ్స్ లేవని కాదు. నేను చూపించుకోవట్లేదు అంతే, నేను చెప్పుకోవట్లేదు అంతే. చాలా మంది చెప్పుకోరు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటని చెప్పుకోపోయేసరికి ఏంటంటే నా లైఫ్ ఎలా తగలడింది, నేనే ఎలా ఉన్నాను అనే ఒక నెగటివ్ ఫీలింగ్ ఫిల్ అయిపోయి అన్నీ అలాగే ఇంక ఏది జరిగినా అలాగే చూస్తూ ఉంటారు. రీసెంట్ గా ఒకటి చెప్తానండి, ఒక ఎగ్జాంపుల్. ఒక ఆమె తను నా దగ్గరకు వచ్చి ఏం చెప్పుకుందానంటే, లైఫ్ లో ప్రాబ్లమ్స్ అన్ని నాకే ఉన్నాయండి, లైఫ్ లో ప్రాబ్లమ్స్ అన్ని నాకే ఉన్నాయి, అన్ని నాకే జరుగుతుంటే ఏంటో నాకు తెలియదు, నాకు పెళ్ళయింది, కొన్ని హస్బెండ్ ఏమైనా బాగా చూసుకుంటున్నాడు అంటే ఏదో అలా ఉన్నాం అంతే మేము, అది ఒక ప్రాబ్లమ్. నాకు విజన్ ప్రాబ్లం ఉంది, లైక్ తనకి షీ హస్ గాట్ సమ్ విజన్ ప్రాబ్లం. సో ఇప్పుడు ఆ విజన్ కరెక్ట్ చేసుకోవడానికి వెళ్ళాలి, దానికో అడిషనల్ ఖర్చు. ఇప్పుడు విజన్ ప్రాబ్లమ్ కి ఇంకేదో అడిషనల్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, సిస్ట్ ఏదో ఫామ్ అయిందంట, అట్లా మల్టిపుల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు వీటన్నిటిని నేను కరెక్షన్ చేసుకోవాలి, నా జీవితం చూడండి అన్ని నాకే తగలడితే ఎట్లాంటి అన్ని అనేసి తను. నేను ఆమెకు ఒకటే చెప్పాను, ఇప్పుడు నువ్వు
నీకు విజన్ ప్రాబ్లం ఉంది, కరెక్షన్ కోసం మరి అపాయింట్మెంట్ తీసుకున్నావు అంటే నెక్స్ట్ వీక్ అపాయింట్మెంట్ తీసుకున్నాను. సిస్ట్ది మరి ట్రీట్మెంట్ అయిపోయింది అంటే ట్రీట్మెంట్ అయిపోయింది, సెట్ అయిపోయింది, అది ప్రాబ్లం లేదని. మీ హస్బెండ్ మీతోటే ఉంటున్నాడా లేకపోతే మీకు డివోర్స్ అయిపోయిందా అంటే లేదని నాతోటే ఉంటున్నాను. బయట ఎంతమంది డివోర్స్ అయిపోయి బాధపడుతున్నారో, బయట సిస్ట్ ఫామ్ అయ్యి ఎంతమంది ట్రీట్మెంట్ కి డబ్బులు లేక చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, విజన్ కరెక్షన్ కి ఆపరేషన్ కి డబ్బులు లేక ఎంతమంది సర్లే ఇంక ఇట్లే ఉందాము అనేసి ఆ పెయిన్ అలా భరించుకుంటూ ఎంతమంది ఉంటున్నారు. అట్లీస్ట్ యు ఆర్ ఇన్ ఎ బెటర్ పొజిషన్ వాళ్ళందరితో కంపేర్ చేస్తే. నీ దగ్గర డబ్బులు ఉన్నాయి వీటన్నిటికీ ట్రీట్ చేసుకోవడానికి, నీ హస్బెండ్ నీతోటే ఉంటున్నాడు, రైట్? ఇంకా వదిలేసి మీరు డైవోర్స్ అక్కడ దాకా పోలేదు, మీరు వాళ్ళందరితో కంపేర్ చేస్తే నువ్వు బెటర్ పొజిషన్ లో ఉన్నావు. సో ఇలా పాజిటివ్ గా తీసుకుంటే నువ్వు బెటర్, నీకు మంచి జరుగుతుంది లైఫ్ లో చెప్పాలంటే, రైట్? యు ఆర్ ఇన్ ఎ బెటర్ పొజిషన్. అలా కాకుండా ఆమె థాట్ ప్రాసెస్ చూడండి, ఇవే ఇన్సిడెంట్స్ కి ఆమె ఏంటంటే లైఫ్ లో జరగాల్సిన దరిద్రం అంతా నాకే జరుగుతుంది అని అనేసరికి ఆబ్వియస్లీ దట్స్ వేర్ ది నెగటివిటీ కమ్స్. దిస్ ఇస్ వాట్ పీపుల్ డూ. అలా కాకుండా నేను చెప్పినట్టు ఇఫ్ యూ లుక్ ఎట్ ది పాజిటివ్ సైడ్ ఆఫ్ ఇట్, అప్పుడు ఏమవుతుంది అని అంటే, ట్రస్ట్ మీ, మీకు ఒకటి చెప్తానండి, నేను పాజిటివ్ సైడ్ చూడడం వల్ల నా లైఫ్లో అన్నీ మంచిగా అయిపోతాయా అని అంటే, మీ లైఫ్లో అన్నీ మంచిగా అవుతాయా లేదా పక్కన పెట్టేస్తే అట్లీస్ట్ మీరు హ్యాపీగా ఉంటారు. ఆ హ్యాపీనెస్ అనేది వస్తుంది. అవి మిగతా సర్కమ్స్టాన్సెస్ చేంజ్ అవుతాయో అవ్వవో పక్కన పెట్టండి, మీకు స్ట్రెస్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెస్ లేకుండా మీరు జీవించగలుగుతున్నారు అని అంటే దట్స్ అ బ్లెస్సింగ్, గాడ్ గిఫ్ట్ అండి. అందరూ అదృష్టవంతులు, హెల్దీగా ఉంటారు, రైట్? అది చాలు కదా. ఆ హెల్త్ సెట్ అవుతుంది, మీ ప్రాబ్లమ్స్ కి మెల్లమెల్లగా సొల్యూషన్స్ వస్తాయి. సో ఈ లోపు మీరు ఆ నెగటివిటీని చూసుకుంటూ అయ్యో అని గుండెలు బాధేసుకుంటూ అంత హంగామా చేసాకంటే లుక్ అట్ ఇట్ ఇన్ అ పాజిటివ్ వే. దాంట్లో ఉన్న పాజిటివిటీని ఎతికి మీ మైండ్ని, మిమ్మల్ని మీరు ఫ్రెష్గా ఉంచుకున్నారు వితౌట్ ఎనీ స్ట్రెస్ ఉంది అని అంటే కనుక ఆబ్వియస్లీ యూ విల్ ఫీల్ మచ్ హ్యాపియర్ ఇన్ లైఫ్ అండి. సో దట్ ఈస్ వాట్ నేను అందరికీ అదే సజెస్ట్ చేస్తాను. ఆ నల్ల మచ్చని చూడడానికి కాదు, మిగతా ఆ తెల్ల గోడని చూడండి. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. థ్యాంక్స్.